మా తెలుగు రేఖని ఫాలో అవుతున్న ఇన్స్టా ప్రేక్షకులకి, యూట్యూబ్ ప్రేక్షకులకి మా నమస్కారం అండి. మమ్మల్ని ఇంతగానో ముందుకు తీసుకొస్తున్న మీ అందరికి మరొకసారి మళ్ళీ ధన్యవాదాలు చెప్తున్నాము. మా వీడియోస్ ని మీరు ఎంతగానో ఫాలో అవుతున్నారు. చాలా మంది కూడా వచ్చి చెప్తూ ఉన్నారండి, మీరు ఇలా వీడియోస్ చేయడం వల్ల కూడా మాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అంటే ఏదైనా బ్యూరోకి వెళ్ళడం కానీ అలా తిరగాల్సిన ఇబ్బంది లేకుండా మేము ఇంట్లో నుంచే ఏది పర్ఫెక్ట్ ఏది డూప్లికేట్ అని వాళ్ళు తెలుసుకోవడానికి కూడా చాలా ఇదిగా ఉంటుంది అని వాళ్ళు చాలా మంది చెప్తున్నారు. వాళ్ళందరికీ కూడా మరొకసారి థ్యాంక్ యూ చెప్తున్నాము. అదే విధంగా ఈ రోజు మీ అందరి ముందుకి కూడా మేము కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అబ్బాయిల బయోడేటాస్ అయితే తీసుకొచ్చేసాము. దీంట్లో మరి చాలా మంది ఓసీ కాపులో నుంచి ఉన్నారు, ముద్రాజ్ లో నుంచి ఉన్నారు, అలా ఒక్కొక్క క్యాస్ట్ లో నుంచి కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అబ్బాయిల బయోడేటాస్ తీసుకొచ్చాం. కాబట్టి మీరు ఈ వీడియోని పూర్తిగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వినండి. అప్పుడే ఏ క్యాస్ట్ లో నుంచి కన్వర్ట్ అయ్యారు అనేది కూడా మీకు అర్థమవుతుంది. కాబట్టి ఆ వివరాలన్నీ మీరు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. అప్పుడే మీ అందరికీ అర్థమవుతుంది. ఇది విన్నాక కూడా మీకు ఇంకా పూర్తి వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఆఫీస్కి వచ్చి కలవండి. ఇక్కడ సాయిబాబా సార్ ఉంటారు. ప్రతి మ్యాచ్ కి కూడా మంచి సంబంధాలు అనేది చూపిస్తూ ఉంటారు. కాబట్టి అందరూ కలవాలనేది మేము కోరుకుంటున్నాము. మరి కన్వర్టెడ్ క్రిస్టియన్స్ లో మొదటగా ఏ అబ్బాయి గురించి తీసుకొచ్చారు అనేది మన శిర్ష మేడం గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం. అందరికీ నమస్తే అండి. ఈ రోజు నేను మీకోసం ఓసీ కాపుల అబ్బాయిని తీసుకొచ్చా అండి. అబ్బాయి వచ్చేసి కన్వర్టెడ్ క్రిస్టియన్ అండి. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 17/6/1987. ఈ అబ్బాయి హైట్ 5'7" ఉంటారండి. ఈ అబ్బాయి బీటెక్ చేశారు, సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నాడు. సంవత్సరానికి 7 లక్షల వరకు సంపాదిస్తున్నారు. ఈ అబ్బాయి వాళ్ళు వచ్చేసి విశాఖపట్నంలో ఉంటారండి. ఈ అబ్బాయికి ఎలాంటి అమ్మాయి కావాలో నవ్య మేడం మాటల్లో విందాం. వీళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చేసి ఆంధ్ర అండి. అక్కడే ఉంటున్నారు. కాకపోతే ఇక్కడ సెటిల్ అయిపోయారు. వీళ్ళు సెటిల్ అయిపోయి కూడా ఒక 7 years వరకు అవుతుందండి. హైదరాబాద్ లోనే మెహదీపట్నంలో సెటిల్ అయిపోయారు. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే ఓసీ కాపులో నుంచే కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అమ్మాయినే కావాలి అని కోరుకుంటున్నారు. ఓసీ కాపులో నుంచే కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అమ్మాయినే కావాలి అని కోరుకుంటున్నారు. మరి ఆ అమ్మాయి తెలంగాణ అమ్మాయి అయినా పర్వాలేదు, ఆంధ్ర అమ్మాయి అయినా పర్వాలేదండి, చూడడానికి చక్కగా ఉండే అమ్మాయిని కావాలి అని కోరుకుంటున్నారు. ఎవరైనా ఇలాంటి అబ్బాయి కోసం చూస్తున్నట్లయితే, అందులోను ఓసీ కాపులో నుంచి కన్వర్టెడ్ అబ్బాయి కోసం చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి మా అడ్రస్ జగద్గిరి గుట్ట, హైదరాబాద్. అదే విధంగా మరొక అబ్బాయిని కూడా తీసుకొచ్చేసాము. ఆ అబ్బాయి వివరాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకే అండి, నేను మరో అబ్బాయిని తీసుకొచ్చా అండి. ఈ అబ్బాయి రెడ్డి అండి, కన్వర్టెడ్ క్రిస్టియన్. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 9/8/1995. ఈ అబ్బాయి హైట్ 5 అంటారు. ఈ అబ్బాయి ఎంబీఏ చేశారు. ఈ అబ్బాయి వచ్చేసి ఓన్ గా బిజినెస్ చేస్తున్నాడండి. సంవత్సరానికి 15 లక్షల వరకు సంపాదిస్తున్నారు. ఈ అబ్బాయి వాళ్ళు వచ్చేసి సంగారెడ్డిలో ఉంటారు. ఈ అబ్బాయికి ఎలాంటి అమ్మాయి కావాలో నవ్య మేడం మాటల్లో విందాం. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే, వీళ్ళది సంగారెడ్డి అంటే తెలంగాణ. వీళ్ళు తెలంగాణ పరిధిలో నుంచి మాత్రమే కన్వర్టెడ్ క్రిస్టియన్ అమ్మాయి కావాలి అని కోరుకుంటున్నారు. అది కూడా రెడ్డి క్యాస్ట్ లో నుంచి. మరి ఆ అమ్మాయి జాబ్ చేసినా చేయకపోయినా పర్వాలేదండి, మంచిగా చూసుకునే అమ్మాయి అయితే కావాలని కోరుకుంటున్నారు. ఎవరైనా ఇలాంటి అబ్బాయినే కావాలి అనుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మీరు ఇంతవరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా మరి కన్వర్టెడ్ క్రిస్టియన్ లో నుంచే మరొక అబ్బాయిని తీసుకొచ్చారు. మరి అబ్బాయి క్యాస్ట్ ఏంటి, డేట్ ఆఫ్ బర్త్ ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకే అండి, నేను ఈ రోజు మీకోసం మరో అబ్బాయిని తీసుకొచ్చాను. అబ్బాయి వచ్చేసి ముదిరాజ్ అండి. వీళ్ళు కన్వర్టెడ్ క్రిస్టియన్. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 28/11/1993. ఈ అబ్బాయి హైట్ 5'10" ఉంటారండి. ఈ అబ్బాయి వచ్చేసి ఎంటెక్ చేశారు. ఈ అబ్బాయి వచ్చేసి రీసెర్చ్ అనలిస్ట్ గా జాబ్ చేస్తున్నాడండి. సంవత్సరానికి 13 లక్షల వరకు సంపాదిస్తున్నారు. ఈ అబ్బాయి వాళ్ళు వచ్చేసి కడపలో ఉంటారండి. ఈ అబ్బాయికి ఎలాంటి అమ్మాయి కావాలో నవ్య మేడం మాటల్లో విందాం. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే, మాకు ఆంధ్ర అమ్మాయి మాత్రమే కావాలి అని కోరుకుంటున్నారండి. అది కూడా కన్వర్టెడ్ క్రిస్టియన్ లో నుంచే కావాలనుకుంటున్నారు. ఆ అమ్మాయి డిగ్రీ చేసిన, బీటెక్ చేసినా పర్వాలేదు, చూడడానికి మంచిగా ఉండే అమ్మాయి, కలిసిపోయే గుణం కలిగిన అమ్మాయి, మర్యాద కల ఫ్యామిలీలో నుంచి అమ్మాయి కావాలని కోరుకుంటున్నారు. ఎవరైనా ఇలాంటి అబ్బాయి కోసమే చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. అదే విధంగా మరొక అబ్బాయిని కూడా తీసుకొచ్చేసారు. ఆ అబ్బాయి వివరాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. చెప్పండి మేడం. ఓకే అండి, నేను ఈ రోజు మీకోసం మరో అబ్బాయిని తీసుకొచ్చాను. అబ్బాయి క్యాస్ట్ వచ్చేసి నాహి బ్రాహ్మిన్స్ అండి. వీళ్ళు కూడా కన్వర్టెడ్ క్రిస్టియన్. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 2/6/1996. ఈ అబ్బాయి హైట్ 5'6" ఉంటారండి. ఈ అబ్బాయి ఎంబీఏ చేశారు. ఈ అబ్బాయి వచ్చేసి ఆర్థోపెటిక్ గా చేస్తున్నారండి. సంవత్సరానికి 45 లక్షల వరకు సంపాదిస్తున్నారు. వీళ్ళ పేరెంట్స్ వచ్చేసి హైదరాబాద్ లో ఉంటారు. ఈ అబ్బాయికి ఎలాంటి అమ్మాయి కావాలో నవ్య మేడం మాటల్లో విందాం. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అంటే, మరి ఈ అబ్బాయి వాళ్ళు అయితే ప్రెసెంట్ హైదరాబాద్ లోనే ఉంటున్నారు. అది కూడా మియాపూర్ లోనే ఉంటున్నారు. మియాపూర్ లోనే వీళ్ళకి G+3 హౌస్ కూడా ఉంది. అలాగే మళ్ళీ సపరేట్ గా ఫ్లాట్స్ కూడా ఉన్నాయండి. మొత్తం టోటల్ గా ఒక 10 CR వరకు ఉంటారు వీళ్ళు. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే, కన్వర్టెడ్ క్రిస్టియన్ లో నుంచి అమ్మాయి కావాలనుకుంటున్నారు. ఆ అమ్మాయి మినిమం బీటెక్ అయినా చేసి ఉండాలనేది వీళ్ళ మెయిన్ రిక్వైర్మెంట్ అండి. ఎవరైనా ఇలాంటి అబ్బాయి కోసమే
కోసమే చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా మరొక అబ్బాయిని కూడా తీసుకొచ్చారు. ఆ అబ్బాయి వివరాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. చెప్పండి మేడం. ఓకే అండి, నేను మరో అబ్బాయిని తీసుకొచ్చా అండి. అబ్బాయి క్యాస్ట్ వచ్చేసి ఓసీ కాపుల్ అండి. వీళ్ళు వచ్చేసి కన్వర్టెడ్ క్రిస్టియన్. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 31/3/1990. ఈ అబ్బాయి హైట్ 5'8" ఉంటారండి. ఈ అబ్బాయి బీటెక్ చేశారు. ఈ అబ్బాయి వచ్చేసి సాఫ్ట్వేర్ అండి. సంవత్సరానికి 18 లక్షల వరకు సంపాదిస్తున్నారు. ఈ అబ్బాయి వాళ్ళు వచ్చేసి హైదరాబాద్ లో ఉంటారు. ఈ అబ్బాయికి ఎలాంటి అమ్మాయి కావాలో నవ్య మేడం మాటల్లో విందాం. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే, ఈ అబ్బాయికి కన్వర్టెడ్ క్రిస్టియన్ లో నుంచే అమ్మాయి కావాలనుకుంటున్నారండి. అమ్మాయి ఏపీ అమ్మాయి అయినా పర్వాలేదు, తెలంగాణ అమ్మాయి అయినా పర్వాలేదు, చూడడానికి బాగుండే అమ్మాయి అయితే చాలా అంటున్నారు. అమ్మాయి డిగ్రీ వరకు చేసినా కూడా పర్వాలేదండి అంటున్నారు. మరి ఎవరైనా ఇలాంటి అబ్బాయి కోసమే చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా మరొక అబ్బాయిని తీసుకొచ్చారు. ఆ అబ్బాయి వివరాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకే అండి, నేను ఈ రోజు మరొక అబ్బాయిని తీసుకొచ్చా అండి. అబ్బాయి క్యాస్ట్ వచ్చేసి ఓసీ కాపులు. వీళ్ళు వచ్చేసి కన్వర్టెడ్ క్రిస్టియన్. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 22/10/1992. ఈ అబ్బాయి హైట్ 5'7" ఉంటారండి. ఈ అబ్బాయి బీటెక్ చేశారు. ఈ అబ్బాయి వచ్చేసి సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నాడు. సంవత్సరానికి 10 లక్షల వరకు సంపాదిస్తున్నారు. వీళ్ళు వచ్చేసి జనగాంలో ఉంటారండి. ఈ అబ్బాయికి ఎలాంటి అమ్మాయి కావాలో నవ్య మేడం మాటల్లో విందాం. వీళ్ళ నేటివ్ ప్లేస్ జనగం అండి. కాకపోతే వీళ్ళు ఇక్కడ హైదరాబాద్ లోనే ఉంటున్నారు. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే, కాపులో నుంచే కన్వర్టెడ్ క్రిస్టియన్ అమ్మాయి కావాలి అని కోరుకుంటున్నారు. మరి ఎవరైనా ఇలాంటి అబ్బాయి కోసమే చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి మా అడ్రస్ జగద్గిరి గుట్ట, హైదరాబాద్. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కు కాల్ చేయండి, పూర్తి వివరాలు తెలుసుకోండి. మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టండి.